హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 5:30కే షాప్ దగ్గరికి వచ్చానండి. మా వారు ఇప్పుడే పాలు తీసుకుని వెళ్తున్నారు. కాఫీలు తాగారా ఫ్రెండ్స్? ఈరోజు మార్నింగే షాప్ దగ్గరికి వచ్చానండి. కాఫీ టీ తాగారా ఫ్రెండ్స్? ఇప్పుడు సండే కదా, మార్నింగ్ 5:30కే రావాల్సి వచ్చింది. నేను వస్తూనే కాఫీ పెట్టుకొని గ్లాస్లో పోసుకొని వచ్చాను ఫ్రెండ్స్. 5:30కి వస్తూనే మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోయేదేముంది, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. సమ్మర్ వచ్చిందంటే చాలామంది పేరెంట్స్ ఏ స్కూల్కి మారుద్దాం మన పిల్లల్ని, ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్కి మారుద్దాము అనుకుంటూ ఉంటారు. అసలు మనం ఎందుకు స్కూల్ మార్చాలండి? మన పక్క పిల్లలు ఇంకొక ఏదైనా రిచ్గా ఉన్న స్కూల్లో చదువుతున్నారని మార్చాలా? లేదంటే పిల్లలు బాగా చదవట్లేదు, గొడవ చేస్తున్నారు అని చెప్పి వేరే స్కూల్కి మార్చాలని మీరు అనుకుంటారా? మన పిల్లలు ఎక్కడున్నా చదివే పిల్లలు అయితే ఎక్కడేం చదువుతారండి. దానికి స్కూల్ మార్చడం వల్ల ఇంక దేనివల్ల మనం మార్చకూడదండి. ఇంకొక విషయం అండి, ప్రతిరోజు మనం పేరెంట్స్ కొంతమంది కూలి పని చేస్తేనే గడవని వాళ్ళు ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, బాగున్నారు, మన పిల్లలు బాగాలేదు అని చెప్పి ఏదో స్కూల్ మార్చాలని చూస్తారు. అది కరెక్ట్ కాదండి. వేరే వాళ్ళని చూసి మీరు గోతిలో పడద్దు. ఎందుకంటే మన కష్టార్జితం ఊరికే ఎవరికి మనం కష్టపడకుండా ఊరికే రాలేదు కదండి. మనం ఎవరికి ఊరికే మన డబ్బుల్ని ఇవ్వనవసరం లేదు. స్కూల్ ఎందుకు మార్చాలి? కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలతో పాటు ఉండే ఫ్రెండ్స్ ఎవరన్నా ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారా? లేదా అక్కడ ఏమన్నా ఫెసిలిటీస్ బాగాలేదా, టీచర్స్ బాగాలేదా అని ఏదన్నా ఉంటే మార్చుకోవచ్చండి. అంతేకాని ఊరికి సమ్మర్ వచ్చింది కదా, ఇంకేదైనా స్కూల్కి మారుద్దాము అని మాత్రం అనుకోవద్దు పేరెంట్స్. ఒక స్కూల్ అని కాదు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని అందరికీ ఉంటారు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మా చిన్ననాటి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే మీ పిల్లలకు కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారండి. కంపల్సరీ పిల్లల్ని అయితే మార్చకండి. మనకలా మెమరీస్ ఉంటాయో అలాగే మన పిల్లలకు కూడా మెమరీస్ ఉండాలి కదండి. అందుకే కొంచెం ఆలోచించండి పేరెంట్స్. మనం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని కొంచెం కేర్గా వాళ్ళకి ఈరోజు స్కూల్లో ఏం చెప్పారమ్మా, ఏం రాశావు, ఏంటి అనేది మనం కొంచెం కేరింగ్ తీసుకుంటే మన స్కూల్ మార్చడం అవసరం లేదండి. మార్చాలి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మార్చండి. అంతేకాని చిన్న చిన్న రీజన్లకు మాత్రం పిల్లల్ని స్కూల్ మార్చకండి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక క్లైమేట్ అలవాటైపోయింది, ఆ స్కూల్ వాతావరణం. మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళారు అంటే అక్కడ ఆ స్కూలు అలవాటు పడాలి, ఆ టీచర్ వీళ్ళకి అలవాటు పడాలి, ఆ క్లైమేట్కి వాళ్ళు అలవాటు అయ్యేదాకా చాలా కష్టమండి. మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ వస్తారు, అట్లా ఉంటుంది. కనుక ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేనైతే మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నానండి. అంటే మాకేం అవసరం లేదండి, మాకు కట్టగలము ఫీజులు అనుకునే వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియోని వెయిట్ చేసుకుంటూ, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మాత్రమే నేను చెప్తున్నాను. చిన్న మెసేజ్ అండి. మీరు స్వీకరించకపోయినా మాకు చెప్పాలనిపించింది, చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.